చూడడానికి, ఆయన గొప్ప కార్యాలందు విశ్వాసం ఉంచడానికి కనుక నీ హృదయాన్ని అప్పగిస్తే గొప్ప గొప్ప కార్యాలని నువ్వు చూడగలుగుతావు. ఎస్తేర్ని ఒక్క రాత్రిలోనే రాణిగా మార్చిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. అలా పాడుతూ ఉండగానే దేవుని మహిమ మీ జీవితంలో దిగి వస్తున్నాయి. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా
మాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. స్తుతి ఉన్న మాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అలాగే ఆరాధిస్తూ ఉండగా దేవుని మహిమ ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. రాజమార్గములో నన్ను నడుపుచున్న నా రాజువు నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. ఆరాధన 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 అబ్బా తండ్రి ఆరాధన. హల్లెలూయా ఆరాధన అబ్బా తండ్రి ఆరాధన. హల్లెలూయా ఆరాధన ఆరాధన ఆరాధన
ఇదిగో ఇప్పుడు మీకు ఒక మిరాకిల్ వ్యక్తిని చూపించబోతున్నాను, చూడండి. ఎందుకని చెప్తున్నానంటే, ఒక భయంకరమైన ఉపద్రవం వచ్చినప్పుడు ఇతను రైలు చెరువు ఓనర్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళన్నిటికీ తెగులు వచ్చింది. వీడి చెరువు కూడా తెగులు వచ్చి రైలన్నీ చచ్చిపోయినాయి. ఇక లేవు, అన్నీ తేలిపోయినాయి. రెండు ఉన్నాయి అక్కడ. పరిశుద్ధాత్మదేవుడు చూపిస్తున్నాడు. అప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేశాను, ప్రభువా 2 ఉన్నాయి, ఈ 2 కొన్ని వేలగా మార్చండి. 5 రొట్టెలు 2 చేపలు ఏ రీతిగా అయితే వచ్చాయో అలాగే ఇక్కడ ఆశీర్వాదం కలగాల. అబ్రహాం ఆశీర్వాదం ఇక్కడ కనబడాలా. ఏ మాత్రం కూడా కొదువ రావడానికి వీల్లేదని ప్రార్థన చేసి వచ్చాను. 2 రొయ్యలు కొన్ని వేలగా మారిపోయి. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. దట్ ఈజ్ మిరాకిల్. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రైలు చెరువు పడుతున్నప్పుడు ఇంకా వస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇతని కష్టార్జితం మీద ఆధారపడలా, దేవుని కృప మీద ఆధారపడ్డాడు, దేవుని సేవకుడి మీద ఆధారపడ్డాడు, దేవుని సేవకుడి నోట్లోంచి వచ్చే మాట మీద ఆధారపడ్డాడు. ఎప్పుడైతే దేవుని మాట మీద, దేవుని వాక్యం మీద, దేవుని ఆత్మ మీద, దేవుని సన్నిధి మీద ఆధారపడతామో అప్పుడు అద్భుతాలు జరుగుతాయి, అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఇతడు 1 లక్ష రూపాయలు కానుక తీసుకొని వచ్చి ఇచ్చాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ఇచ్చాడండి? 1 లక్ష రూపాయలు కానుక తెచ్చి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు కూడా మిరాకిల్స్ జరగాల, మిరాకిల్ మనీ రావాలా, నువ్వు కూడా లక్షలు కోట్లు తీసుకొచ్చి సేవకుడికి ఇవ్వాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 500 ఇవ్వడానికి ఆలోచిస్తున్నావు, 1000 రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తున్నావు, 10,000 ఇవ్వడానికి ఎందుకులే 10,000 ఇచ్చేస్తే ఈయన ఖర్చు పెట్టేసుకుంటాడేమో అని ఆలోచిస్తున్నావు. 20,000 ఇవ్వడానికి ఆలోచిస్తున్నావు. ఆలోచించొద్దు. దేవుడు నీకు మిరాకిల్ మనీ ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అధికముగా ఇచ్చేటప్పుడు రాజులాగి, తీసుకునేటప్పుడు రాజులాగా తీసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు రాజులకు రాజై ఉన్నాడు. ఆమేన్. మీకు ఒక విషయం తెలుసా? ఎవరి దగ్గరికైనా మీరు పెళ్ళికి వెళ్ళారు, సాధారణమైన వ్యక్తుల దగ్గరికి మీరు ఆ విందుకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి కానుకేస్తారంటే సాధారణమైన కానుకేస్తారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గిఫ్ట్ మీరు ఇవ్వాలా, వీడికి చాలులే అని చెప్పిస్తారు మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే రీతిగా అసాధారణమైన వ్యక్తి, ఆయన కొంచెం మంచి స్టేటస్లో ఉన్నాడు, ఒక మంచి ధనవంతుడు, ఒక మంచి అధికారం గల వ్యక్తి దగ్గరికి మీరు ఒకవేళ వెళ్ళి ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ఎలా ఇస్తారు మీరు కానుక, గిఫ్ట్, బహుమానం ఎలా ఇస్తారు చెప్పండి? కొంచెం అసాధారణంగా, కొంచెం పెద్దోళ్ళు కదండి, కొంచెం అండి మరి వాళ్ళకి కాస్త కొంచెం మంచిదే చూపించండి అంటారు గిఫ్ట్ షాప్లోకి వెళ్ళి. దేవునికి స్తోత్రం. మరి నీ ప్రభు, నువ్వు ఆరాధిస్తున్న ప్రభు సాధారణమైన వ్యక్తి కాదు. మీ సేవకుడు కూడా సాధారణమైన వ్యక్తి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. నేను కూడా అసాధారణమైన వ్యక్తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు అసాధారణమైన వ్యక్తికి కానుకిచ్చేటప్పుడు అసాధారణంగా ఇవ్వాలన్నమాట. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. హల్లెలూయా. నా మాటలు మీ జీవితంలో జీవముగా మారునుగాక. నా మాటలు మీ జీవితములో దేవుని కృపను మెండుగా అనుగ్రహించి దైవత్వం యొక్క సర్వసంపూర్ణతలోనికి మిమ్మల్ని తీసుకొచ్చునుగాక. యేసు నామములో మీరు దేవుని కార్యాల వైపు, మిరాకిల్స్ వైపు చూసే మనస్సాక్షిలోనికి, ఆ ఉన్నతమైన కృపలోనికి నడిపించబడుదురుగాక. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని గూర్చి అరణ్యంలో ఇశ్రాయేలీయులు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆహారం లేదు. మోషే మీద సనిగారు, దేవుని మీద సనిగారు, కేకలు వేశారు, ఆకలి కేకలు. సనిగినా జనులు సనిగినా అద్భుతము చేసింది కృపయే కదా. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, నీలాంటి వారు లేరు, నీకు సాటి అయిన దేవుడు లేడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, నీలాంటి వారు లేరు, నీకు సాటి అయిన దేవుడు లేడు. హల్లెలూయా
ప్రార్థన చేస్తున్నానమాట. ప్రార్థన చేస్తూ ఉండగానే ఒక పాట నా నోట్లోంచి రావడం మొదలుపెట్టింది. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వెంత గొప్ప మిరాకిల్స్ అయినా చేయగలవు మా జీవితంలో అని దేవుణ్ణి ధ్యానిస్తున్నప్పుడు ఒక పాట నా నోట్లోంచి రావడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పాట ఈ పాట అన్నమాట. అర్ధరాత్రి 2 గంటల టైంలో రాసిన పాట ఈ పాట. దేవునికి స్తోత్రం. మ్యూజిక్ వాళ్ళు అప్పుడు మీటింగ్స్కి వచ్చారు. మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. నేనేమో ఉపవాస ప్రార్థనలు అయిపోయాక మీటింగ్స్ అయ్యాక 11, 12 అవుతూ ఉంది. ఆ 12 గంటలకు వచ్చి మళ్ళీ మోకరించి 3 గంటలు 4 గంటల వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో మరి ఖాళీ లేక పడుకోవడానికి నా రూములో మరి 2 మ్యూజిక్ వాళ్ళు కూడా పడుకున్నారనమాట. అయితే చక్కగా నేను దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. తెల్లారు 3, 4 అయిపోయింది. అప్పటి వరకు కూడా ఆరాధన చేసుకుంటానే ఉన్నాను. అప్పుడు పుట్టుకొని వచ్చిన పాట ఈ పాట. దేవునికి స్తోత్రం. ఉదయాన్నే లేచి నేను ఒక పాట రాశానండి. ఆ మ్యూజిక్ ఆయనతో చెప్తున్నాను, కీబోర్డ్ వాయించే ఆయనతో, విజయసాన్ గారితో చెప్తున్నాను, బ్రదర్ గారు నేను ఒక పాట రాశానండి అంటే, రాత్రి అంతా వింటానే ఉన్నాం బ్రదర్ గారు అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుడిని మహింపరుద్దాం. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, నీలాంటి వారు లేరు. అందరు ఇలా చెప్దాం, నీలాంటి వారు లేరు, నీకు సాటి అయిన దేవుడు లేడు, నీకు సాటి అయిన దేవుడు లేడు. హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా ఆరాధన. అందరూ హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా ఆరాధన. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, నీలాంటి వారు లేరు, నీకు సాటి అయిన దేవుడు లేడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, నీలాంటి వారు లేరు, నీకు సాటి అయిన దేవుడు లేడు. కృప అంతే, కృప కృప కృప. సర్వోన్నత నీవు కృప చూపగా అక్షయముగు ఆహారము దిగి వచ్చెను. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. హల్లెలూయా. సర్వోన్నత నీవు కృప చూపగా అక్షయమగు ఆహారము దిగి వచ్చెను. 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 సనిగిన జనులు సనిగిన, సనిగిన జనులు సనిగిన, అద్భుతము చేసింది కృపయే కదా, అద్భుతము చేసింది కృపయే కదా. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, నీలాంటి వారు లేరు, నీకు సాటి అయిన దేవుడు లేడు. సర్వోన్నత నీవు కృప చూపగా బండ నుండి ఏరులై నీరు పారెను. సర్వోన్నత నీవు కృప చూపగా బండ నుండి ఏరులై నీరు పారెను. అరచిన కేకలు వేసిన, అరచిన కేకలు వేసిన, దాహము తీర్చింది నీ కృపయే కదా. హల్లెలూయా, హల్లెలూయా. బండలో నీళ్ళు ఎక్కడ ఉంటాయండి చెప్పండి? ఒక ఆయన అన్నాడు, ఏమండి అంత బైబిల్ అంతా సోదండి, బండ్లోంచి ఒక గ్లాసు నీళ్ళు అయితే రావచ్చు కానీ అందరు లక్షల మంది తాగడానికి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి పాస్టర్ గారు అన్నాడు. అప్పుడు నేను వెంటనే అన్నాను, బండ్లో గ్లాసు నీళ్ళు ఎట్లా వస్తాయి? గ్లాసు నీళ్ళు రాగలిగితే ఎన్ని నీళ్ళైనా వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది విశ్వాసం అంత ఉంటుంది. ఎంత ఉంటుంది? గ్లాస్ నీళ్ళంతా. దేవునికి స్తోత్రం. పెంచుకొని విశ్వాసాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పటి వరకు పొందినవన్నీ దేవుని దగ్గర నుంచే పొందావు, కానీ గ్లాస్ నీళ్ళే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విస్తారంగా నీ విశ్వాసాన్ని పెంచుకొని
విస్తారమైన ఆశీర్వాదాలు. వారి త్రాగి తృప్తి నొందిరి, వారి దాహము తీర్చబడెను. లక్షల మంది దాహము తీర్చబడెను. నీ దాహం తీర్చబడాలి, నీ ఆకలి తీర్చబడాలి, నువ్వు సమృద్ధిలోనికి రావాలి. ధన సమృద్ధి, అన్ని విషయాల్లో సమృద్ధి, అన్ని విషయాల్లో ఆశీర్వాదం. అబ్రహాం ఏ కృపలో అయితే నడిపించబడ్డాడో ఆ కృపలో నువ్వు రావాలా, తప్పకుండా అందులో నడిపించబడాలా. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టాలా. చూడండి, అరణ్యంలో వారు వేదన చెందుతూ ఉన్నప్పుడు, మోషే మీద దేవుని మీద సనిగినప్పుడు, అడిగినప్పుడు కాదు, జాగ్రత్తగా గమనించాలి. ఇశ్రాయేలీల మీద దేవుడు చూపిన కృప ఎంత గొప్పదో చూడండి. స్తుతిస్తే పొందుకుంటామా అద్భుతాన్ని, సనిగితే పొందుకుంటామా? స్తుతిస్తేనే అద్భుతం. స్తుతి ద్వారా అద్భుతాలు జరుగుతాయి, స్తుతి ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి, స్తుతి ద్వారా బంధకాలు తెగిపోతాయి, స్తుతి ద్వారా ఎరుకో గోడలు కూల్చబడతాయి. స్తుతి 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 స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మరి వీళ్ళు స్తుతిస్తున్నారా, సనుగుతున్నారా? ఏమని సనుగుతున్నారు? ఎవరెవరి మీద? దైవజన్ టార్గెట్ చేశారు, దేవుణ్ణి టార్గెట్ చేశారు. దేవుణ్ణి దైవజన్ని సనుగుతుంటే దేవుడు కృపచేత ఎలాగండి, నేను ఈరోజు నీతో చెప్తున్నాను, నువ్వు సనిగినా కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టి నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆకలి కేకలు వేసిన, సనిగిన ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసే చోట స్తుతించలా. వాళ్ళు చేసిన పని ఏంటంటే సనిగారు వాళ్ళు. హల్లెలూయా. అయినా కానీ ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను నీతో చెప్తున్నాను, నీ ప్రార్థనా జీవితం మీద, నీ మోకాళ్ళ మీద, నీ భక్తి మీద కూడా నువ్వు ఆధారపడొద్దు. నువ్వు భక్తి చేసినా చేస్తాడు, నువ్వు భక్తి చేయకపోయినా చేస్తాడు. అయినను నువ్వు భక్తి చెయ్యాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలీలు స్తుతించలా. ఎర్ర సముద్రం దాటక ముందు స్తుతించలా. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆటోమేటిక్గా స్తుతి పుట్టుకొని వచ్చింది, అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు స్తుతించలేని వ్యక్తివైనా కానీ, నువ్వు సనిగే వ్యక్తివైనా కానీ, ఎప్పుడైతే మిరాకిల్ నీ జీవితంలో జరుగుతాదో ఆటోమేటిక్గా స్తుతి పుట్టుకొని వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. నువ్వు స్తుతించలేని వ్యక్తివైతే దేవుణ్ణి స్తుతించు, నువ్వు సనిగే వ్యక్తివైతే దేవుణ్ణి స్తుతించు. ఒకవేళ నువ్వు స్తుతించకపోయినను నీ జీవితంలో అద్భుతం చేసి నువ్వు స్తుతి చేయునట్లుగా నిన్ను మార్చడానికి సమర్థుడు, శక్తివంతుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మిమ్మల్ని స్తుతించడానికే పిలిచాడు కానీ సనగడానికి పిలవలేదు. నేను మీతో చెప్పినదేమనగా, మీ పితరులు సనిగి నశించిరి. మీ పితరులు సనిగారు. మీ పితరుల జీవితాల్లో అద్భుతాలు జరిగాయి కానీ మీ పితరులు సనిగారు. మీరు సనగడానికి వీల్లేదు. వారికన్నా ఉన్నతంగా మీరు పిలువబడ్డారు, వారికన్నా ఉన్నతముగా మీరు పిలువబడ్డారు. వారిలో అనేక మంది నశించిపోయారు, మనలో ఒక్కరు కూడా నశించరు. అందరూ దేవుని రాజ్యానికి హక్కుదారులుగా తీర్చబడ్డారు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. వారు అద్భుతం తర్వాత స్తుతించారు, నువ్వు అద్భుతానికి ముందే స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది దేవుడు మనకి కలుగజేసిన ధన్యత. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆకాశం నుంచి ఆహారం వచ్చింది. ఎక్కడిది? ఇది మిరాకిల్ ఫుడ్. చెప్పండి, ఇదేం ఫుడ్? ఇది దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవదూతలు తినే ఆహారం. అందరు కళ్ళు మూసుకోండి. ఇప్పుడే హీల్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నజరేత్. యేసు నామములో స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. ప్రతి నొప్పి, ప్రతి వ్యాధి శరీరం నుంచి బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాను. కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ యేసు నామములో బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. లివర్ ఇన్ఫెక్షన్స్ యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఓ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఓవర్ వెయిట్ యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో అద్భుతాలు జరుగునుగాక. నాయనా ఆ సైనస్, మైగ్రేన్ యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే స్వస్థత
కలుగును గాక. నాయన కాళ్ళల్లో ఉన్న నొప్పులు, ఆ నీ పెయిన్స్, ఆ యొక్క ఆర్థరైటిస్ యేసునామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసునామములో ఆ యొక్క నా ప్రభువా నాయన కణుతులు గడ్డలు కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్ తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. షుగర్ నార్మల్ అవ్వమని ఆజ్ఞాపిస్తున్నాను. నేను బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవ్వమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసునామములో స్వస్థత కలుగును గాక. యేసునామములో స్వస్థత కలుగును గాక. యేసునామములో స్వస్థత కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తా ఉన్నాడు. ఇప్పుడే అద్భుతం జరగబోతా ఉంది, జరుగుతూ ఉంది. హల్లెలూయా. యేసునామములో ప్రతి నొప్పి, నడువున పేసునాలు బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ యేసునామములో ప్రతి నొప్పి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ యేసునామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నరాలకి సంబంధించిన వ్యాధులు యేసునామములో స్వస్థ కలుగును గాక. యేసునామములో అద్భుతం జరుగును గాక. యేసునామములో అద్భుతం జరుగును గాక. యేసునామములో అద్భుతం, యేసునామములో అద్భుతం, యేసునామములో అద్భుతం, యేసునామములో అద్భుతం. యేసునామములో స్కిన్ డిసీజెస్ కొన్ని దేవుడు చూపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. స్కిన్ డిసీజ్ ఎవరికో స్కిన్ డిసీజ్ ఉంది. ఆ స్కిన్ డిసీజ్ చేత బాధపడుతున్నారు, చర్మ సంబంధమైన వ్యాధి చేత బాధపడుతున్నారు. ఇప్పుడే నీకు స్వస్థత వస్తూ ఉంది, ఇప్పుడే నీకు స్వస్థత వస్తూ ఉంది. యేసు నామములో స్కిన్ డిసీజ్ తొలగిపోవును గాక. ఆ శరీరాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి శరీరాన్ని నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థత కలుగును గాక. మంత్ర ప్రయోగాలు యేసు నామములో తొలగిపోవును గాక. చేతబడి శక్తులు యేసు నామములో లైవైపోవును గాక. యేసు నామములో ఓ చిల్లంగి శక్తులు లైమైపోవును గాక. ఓ దయ్యపు శక్తులు లైమైపోవును గాక. యేసు నామములో అద్భుతాలు జరుగును గాక. యేసు నామములో కృప కలుగును గాక. అల్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క జీవితంలో వెలుగు కలుగ చేయును గాక. యేసు నామములో ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, ప్రమోషన్స్ లేని వారికి ప్రమోషన్స్ యేసు నామములో ఇప్పుడే ప్రమోట్ చేయండి. నీ ప్రజల్ని ప్రమోట్ చేయండి, ఆధ్యాత్మికంగా ప్రమోట్ చేయండి, శారీరకంగా ప్రమోట్ చేయండి, అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయండి, ఆత్మలో వర్ధిల్ల చేయండి. కృప చూపించండి నాయన. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అద్భుతం జరుగును గాక. యేసు నామములో ఇప్పుడే హల్లెలూయా. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.